ఉండిలో ఏం జరుగుతోంది? తాడో పేడో తెలుసుకోవడానికి ఎమ్మెల్యే రామరాజు సిద్ధమైపోయారు. చంద్రబాబు నుంచి ఆయనకి మళ్లీ పిలుపొచ్చింది. దీంతో అధినేతను కలవడానికి అమలాపురం బయలుదేరారు రామరాజు. అయితే ఆయనకి టికెట్ ఇవ్వాలని నిన్న అనుచరులు ఆందోళన కూడా చేశారు. మరోవైపు రఘురామకి ఉండి టికెట్ ఇస్తున్నారనే ప్రచారంతో నిరసన కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. టికెట్ పై 48 గంటల్లో తేలిపోతుంది అని మొన్ననే రఘురామ వ్యాఖ్యానించారు కూడా. అయితే ఉండి టికెట్ పంచాయతీని చంద్రబాబు ఇవాళ తేల్చేస్తారా అన్నది చూడాలి. ఉండిలో రాజుల గొడవ పీక్స్ కి చేరుకుంది. టీడీపీ టికెట్ కోసమని ఆల్రెడీ 2 రాజులు పోటీ పడుతుంటే 3వ రాజు కూడా పోటీకి తయారైపోయారు. రామరాజు శివరామరాజు మధ్య రఘురామకృష్ణరాజు బరిలోకి వచ్చేశారు. ఇంతకీ ఉండి టికెట్ దక్కించుకునే రాజు ఎవరు? సీటు వదులుకునే త్యాగరాజులు ఎవరు? అధిష్టానం ఏం చేయబోతోంది? నిన్నటి దాకా 2 రాజుల మధ్య పోటీ. పార్టీ తరపున ఒకరు, రెబల్ గా మరొకరు. 2 రాజుల నడుమ పోటీలో మరో రాజు. ఇప్పుడు రాజెవరు? త్యాగరాజులెవరు? ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసేదెవరు? అఫీషియల్ గా అయితే మంతెన రామరాజే టీడీపీ అభ్యర్థి. అయితే రామరాజును అభ్యర్థిగా ప్రకటించడం నచ్చని ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్ గా పోటీ చేస్తానంటున్నారు. ఆల్రెడీ సొంతంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఒక్క సీటు కోసం 2 రాజులు పోటీ పడుతుంటే కొత్తగా రఘురామకృష్ణరాజు ఎంట్రీతో టెన్షన్ మొదలైంది. ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తాజాగా ఉండి పంచాయతీ భీమవరానికి చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నల్ల జెండాలు, ప్లక్కార్డులతో భారీ ఎత్తున ర్యాలీ చేసిన రామరాజు అనుచరులు సీతారామలక్ష్మి ఇంటి గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లారు. ఉండి ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇవ్వాలని తోట సీతారామలక్ష్మి ఇంటి దగ్గర నల్ల జెండాలతో ఆందోళనకు దిగారు. వంట వార్పుతో నిరసన తెలిపారు. రామరాజుకి వెంటనే టికెట్ అనౌన్స్ చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి టికెట్ హాట్ టాపిక్ గా మారింది. మారిన పరిస్థితులను బట్టి చూస్తే రఘురామకృష్ణరాజు టికెట్ ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నరసాపురం ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఉండి వైపు చూస్తున్నారు. 1-2 రోజుల్లోనే ఉండి నుంచి రఘురామ పోటీపై అధికారిక ప్రకటన రావచ్చనే టాక్ నేపథ్యంలో రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. అయితే టికెట్ క్యాన్సిల్ అయిందని కన్ఫర్మ్ గా రామరాజుకు టీడీపీ అధిష్టానం ఎందుకు చెప్పలేకపోతోంది? లేదా రఘురామకృష్ణరాజుకైనా టికెట్ ఎందుకు కన్ఫర్మ్ చేయలేకపోతోందని నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తెగ టెన్షన్ పడుతున్నారట. మొత్తానికి ఉండి నియోజకవర్గంలో 2 రాజుల మధ్య టికెట్ వార్ నడుస్తోంది కాబట్టి రఘురామకు ఛాన్స్ ఇస్తే 2 సమస్యను పరిష్కరించినట్టే అని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.